హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ హర్ష కార్తిక్ 2912. ఈరోజు ఇంట్లోనే ప్యూర్ గీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. సో దానికోసం నేను పాల మీద మీగడంతా ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టి 2 వీక్స్ పాటు ఫ్రీజర్లో స్టోర్ చేసుకున్నానండి. సో అదంతా నేను ఇప్పుడు గ్రైండ్ చేసుకుంటున్నాను మిక్సీలో వేసి. ఒక 2 టైమ్స్ అట్లా గ్రైండ్ చేసుకున్న తర్వాత క్రీమీ టెక్స్చర్ వస్తుంది. అప్పుడు నేను ఐస్ వాటర్ యాడ్ చేస్తున్నానండి. సో అలా ఐస్ వాటర్ యూస్ చేయడం వల్ల ఏంటంటే మిక్సీ హీట్కి బటర్ అంతా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. సో అలా 2 టైమ్స్ గ్రైండ్ చేసిన తర్వాత బటర్ అంతా సెపరేట్ అయిపోతుంది. సో ఆ బటర్ని తీసి నేను వాటర్లో 2 టైమ్స్ వాష్ చేస్తున్నానండి. ఇన్ దట్ కేస్ ఎక్సెస్ మిల్క్ ఏమైనా ఉంటే పోతుంది. సో తర్వాత నేను ప్యాన్లో వేసుకొని బాగా హీట్ చేసుకుంటున్నాను బటర్ మెల్ట్ అయ్యేంత వరకు. సో బటర్ బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. సో లైట్ ఎల్లో కలర్ వచ్చేసింది కదండి. తర్వాత ఇప్పుడు నేను దాంట్లో 4 వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నాను. మంచి ఫ్రేగ్రెన్స్ ఇస్తుంది గీకి అది. సో చూడండి, బాగా బాయిల్ అయిపోయి గోల్డెన్ కలర్ వచ్చేస్తుంది కదా. సో ఇలా గోల్డెన్ కలర్ రాగానే స్టవ్ ఆఫ్ చేసి కూల్ అవ్వనివ్వాలండి గీ మొత్తాన్ని. అది కూల్ అయిన తర్వాత ఎయిర్ టైట్ బాక్స్లో స్టోర్ చేసుకోవాలి మనం. సో నా దగ్గర ఆల్రెడీ ఇదివరకు చేసిన గీ ఉందండి. సో దాంట్లోకి ఇప్పుడు నేను మళ్ళీ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను, స్ట్రెయిన్ చేసుకుంటున్నాను. సో ఇలా స్ట్రెయిన్ చేసుకున్న గీని మనం ఫ్రిడ్జ్లో అయితే పెట్టకూడదండి. ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల దాని ఫ్రెష్నెస్ అంతా పోతుందండి, స్మెల్ అది అంతా. సో అందుకనే బయటనే స్టోర్ చేసుకుని ఉంచుకోవాలి. సో చూడండి, గీ అంతా ప్రిపేర్ అయిపోయింది కదా. సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.